2024లో బైనామియల్ థియరీలో ఇచ్చిన క్వశ్చన్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 + 3x హోల్ పవర్ 6 when x is equal to 1. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 5 + 3x హోల్ పవర్ 6 మనం ఫస్ట్ 5 కామన్ తీసుకోవాలి. 5 కామన్ తీస్తే 1 + 3x/5 హోల్ పవర్ 6 అవుతుంది. అంటే మనం 5 పవర్ 6 1 + 3x/5 హోల్ పవర్ 6గా రాస్తాం. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫార్ములాను క్యాలిక్యులేట్ చేయాలి. n+1 × mod x / 1 + mod x అన్నమాట. సో ఇక్కడ n వాల్యూ 6 + 1 mod x అంటే ఇక్కడ మనకి మోడ్యులస్ ఆఫ్ x అంటే 3x/5 అవుతుంది. మోడ్యులస్ ఆఫ్ 3x/5 డివైడెడ్ బై 1 + mod x అంటే మళ్ళీ మోడ్యులస్ ఆఫ్ 3x/5 రాయాలి. సో 6 + 1 7 3/5 ఇక్కడ మన క్వశ్చన్లో x = 1 అని ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ 3/5 డివైడెడ్ బై 1 + 3/5. ఇది సింప్లిఫై చేస్తే 7 × 3 21 5 + 3 8 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనకి 8 21లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 5/8. ఇది p + f ఫార్ములా ఉంది. p + f అంటే ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకి p వాల్యూ 2 అన్నమాట. p వాల్యూ 2 ఇలా కనుక ఉంటే ఒకే ఒక్క న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఉంటుంది. మోడ్యులస్ ఆఫ్ tp + 1 p వాల్యూ 2 కాబట్టి 2 + 1 అంటే t3 అవుతుంది. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే t3 అవుతుంది. మనం దీన్ని NCR (x⁻n−r a⁻r) ఫార్ములా లాగా ఎక్స్పాండ్ చేయాలి. ఫస్ట్ ఈ 5/6 అనేది ఇక్కడ రాసేసుకోవాలి. ముందుగా 5/6 రాసుకున్నాక NCR అంటే 6 C R వాల్యూ ఇక్కడ 2 అవుతుంది. R వాల్యూ 2 1 పవర్ ఇక్కడ రాయని అవసరం లేదు. 3x/5 హోల్ పవర్ r r అంటే 2 అన్నమాట. x ప్లేస్లో ఇక్కడ మనం 1 రాసాం. 5/6 6c2 అంటే 6 × 5/1 × 2 2 6లో 3 టైమ్స్ పోతుంది. సో ఇదంతా మనం సింప్లిఫై చేస్తే 3³ × 5/5 3³ × 5/5 అనేది మనకి ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో కనబడుతుంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ 3³ × 5/5. ఓకే.